ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో లక్కీరెడ్డి లక్ష్మీరెడ్డి క్రీడా ప్రాంగణంలో ఫస్ట్ లెటర్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ సూపర్ కప్ సెకండ్ ఎడిషన్ ఫస్ట్ లెటర్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువ ఫుట్బాల్ ప్రతిభను వెలికి తీయాలని గత 3 నెలలుగా ప్రత్యక్ష శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదగడానికి అవసరమైన అన్ని అవకాశాలు కల్పిస్తుందని, క్రీడల ప్రోత్సాహంతో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉందని నాయకులు చెప్పారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు ఈ తరహా పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు ఆశాభాషం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం 2025లో 10 టాప్ 10 ఇండియన్ ప్లేయర్స్ ఐఎస్ఎల్ లో దాదాపు 2.5 కోట్లు మనిషికి ఈ రోజు ఆప్షన్ వేయబడ్డారు ఫుట్బాల్ ప్లేయర్స్ గా. ఆ ఆపర్చునిటీస్ ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా ఒక 10 సంవత్సరాల్లో ఫుట్బాల్ ద్వారా మన గ్రామ స్థాయి పేద ప్రజలకి, ఫుట్బాల్ ప్లేయర్స్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాం. త్వరలో ఒక మెస్సీ లాగా, రొనాల్డో లాగా ఆంధ్ర రాష్ట్రం నుంచి రావాలని మా అందరూ కష్టపడి కలిసి పనిచేస్తున్నాం. దాంట్లో ముఖ్య భాగం ఈ రోజు కృష్ణప్రసాద్ గారు మాకు సహకరించడం, దాంతో పాటు లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం 100% సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఫుట్బాల్ మన స్వాతంత్రం తర్వాత భారతదేశంలో వెనకబడినప్పటికీ కూడా ఈ రోజు దానికి ఫుట్బాల్ కి టైం అయింది. దానికి ముఖ్య కారణం ఫుట్బాల్ ఒక మన గ్రామ స్థాయి ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి ఒక మంచి క్రీడా ప్లాట్ఫామ్ కింద తయారవబోతుంది. ఈ సంవత్సరం 2025లో 10 టాప్ 10 ఇండియన్ ప్లేయర్స్ ఐఎస్ఎల్ లో దాదాపు 2.5 కోట్లు మనిషికి ఈ రోజు ఆప్షన్ వేయబడ్డారు ఫుట్బాల్ ప్లేయర్స్ గా. ఆ ఆపర్చునిటీస్ ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా ఒక 10 సంవత్సరాల్లో ఫుట్బాల్ ద్వారా మన గ్రామ స్థాయి పేద ప్రజలకి ఫుట్బాల్